హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మేక కాళ్ళ పులుసు చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా వేసుకునే ఐటమ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. స్పైసెస్ కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు. అవి ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను, చూడండి. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి మీరు తప్పకుండా. మేము కుక్కర్లో చేస్తున్నాము. కుక్కర్లో ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే అవి షాప్ నుంచి తెచ్చినాక క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా డీప్ ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేయాలి బాగా ఆనియన్స్ని. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ కలపాలి. తగినంత ఇప్పుడు కారం అయితే వేసేసుకుంటున్నాము. మనం ఎంత కారం తింటామో అంత వేసేసుకోవాలి, మన టేస్ట్ని బట్టి. మాకైతే సరిపోయేంత 3 స్పూన్స్ కారం అయితే వేసేసుకున్నాము. కారంని కూడా మంచిగా గోలియాలి ఆయిల్లోనే, టేస్ట్ బాగుంటుంది అలా చేస్తే. మేమైతే ఇలా చేస్తాం. అలా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు ఒక 2-3, కొంచెం బిర్యానీ ఫ్లవరు, కొంచెం ఒక 2 బిర్యానీ ఆకులు వేసేసుకోవాలి టేస్ట్ కోసం. తర్వాత మనం శుభ్రం చేసి పెట్టేసుకున్న మేక కాళ్ళను వేసేసుకొని కలుపుకోవాలి. అట్లా మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని కొన్ని ఏరియాలో కూడా పాయ అంటారు. దీని సూప్ కూడా తాగుతారు. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెట్టడం జరిగింది. తప్పకుండా చూడగలరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. అలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి, ఒక 2 మినిట్స్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. మళ్ళీ కొంచెం సాజీరా, కొంచెం అయితే మిరియాల పౌడరు, ఇలాచీ అయితే వేసేసుకున్నాము మేము. కొంచెం దాల్చిన చెక్క పౌడర్ కూడా చేసేసుకున్నాము, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అనేసి. అలా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం. కొంచెం సాల్ట్ కూడా, రుచికి సరిపడే అంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఫస్టే, ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి అన్నీ ఫస్టే కలిపేస్తున్నాం మేము. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కొంచెం వేసేసుకున్నాం మేము. వేసి కలుపుతున్నాము, కలిపేస్తున్నాం. అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం మంచిగా కలిపిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయినాక వాటర్ వేసేసుకోవాలి. మనకు సరిపడే అంత వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకోవాలి. అలా తర్వాత కుక్కర్ పైన క్యాప్ పెట్టేసేయాలి. 8 నుండి 10 విజిల్ వచ్చేసరికి వెయిట్ చేయాలి. అది అంటే కాళ్ళని బట్టి ఉంటుందండి. కొంచెం ముదిరినవి అయితే కొంచెం ఎక్కువగా పెట్టేసుకోవాలి. ఇవి మేము తీసుకునే మీడియం కాబట్టి మేము 8 నుంచి 10 విజిల్లు అయితే పెట్టేసాము. చూడండి ఎంత సూపర్గా, ఎంత టేస్టీగా ఉన్న మేక కాళ్ళ పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి.